కోరుకుంటున్నాను. దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు పక్క రాష్ట్రంలో పార్టీ పెడితేనే ఫండ్ ఇవ్వకుండా, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దొరకకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆమె ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజకీయాలు చేస్తానంటే అక్కడ యాక్సెప్ట్ చేస్తారా? అక్కడ ఫండ్స్ రావడం, మిగతా దానికి ఇబ్బందులు, అడ్డంకులు సృష్టించరా? ఇది చాలా గెట్టామండి షర్మిల. నేను ఒక చిన్న జోక్ చెప్తాను. జోక్ కదా, యాక్చువల్ నిజం జరిగిన ఇన్సిడెంట్ మా చిన్నప్పుడుది. మేము 10th క్లాస్ లో ఉన్నప్పుడు, జగన్ నాకు 1 year జూనియర్. సో మేమంతా కార్ రేసులు పెట్టుకునే వాళ్ళం. ఆ రోజుల్లో పెద్ద రష్ కూడా ఉండేది కాదు ఈ బంజారా జూబ్లీహిల్స్ రోడ్ లో. సో ఒకసారి హెడ్ ఆన్ పోయే వాళ్ళమి, ఎవరు భయపడి ముందు వెళ్ళిపోవాలో వారి ధైర్యవంతులు అని మా రేసు. సో మా ఎంటైర్ బ్యాచ్ లో నాతో ఎవరు రేసుల్లో వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే దీపక్ చాలా అసలు పక్కకు జరగరు. షర్మిల అయితే చేయలేదండి, డైరెక్ట్ వచ్చింది, నేనే పక్కకు జరగాల్సి వచ్చింది. అంత ధైర్యవంతురాలు ఆమె. నాకు ఇంకా గుర్తుంది. ఆ సెకండ్ లో నేను పక్కకు లాగిపోయి ఇద్దరం చచ్చిపోయాడు వాళ్ళ మా యాక్సిడెంట్ లో మనం. సో అంత ధైర్యవంతురాలు చిన్నప్పుడు ఆమె తెలియని వయసులోనే ఉండాలి. ఇప్పుడు వెనక్కి పోతా. వాస్తవంగా జగన్ కన్నా కూడా ఇంకా ధైర్యవంతురాలు షర్మిల. అటువంటి రేస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయింది. సో ఆ ఎగ్జాంపుల్ నేను ఎందుకు కోట్ చేశానంటే, అది వెరీ రేర్ అటువంటి క్వాలిటీ ఒకరిలో ఉండేది. ఇన్ని అవమానాలు జరిగి, ఇన్ని బాధలు జరిగి, నేను ఇంకా ఒక ఫ్రాక్షన్ చెప్పినా, ఇంకా చాలా జరిగినాయి. గుండెలో పెట్టుకొని ఈ రోజు బయటికి వస్తుంది అని అంటే ఖచ్చితంగా ఒక మోటివ్, ఒక కసితో ఆమె ముందుకు వస్తుంది అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా తెలపగలుగుతానండి. ఓకే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన నేతగా మీరు, తెలుగుదేశం పార్టీ విష్ చేస్తుందా షర్మిల అక్కడికి రావడాన్ని? వాస్తవంగా అది వాళ్ళ కుటుంబ సమస్యగా ముందు స్టార్ట్ అయినా గానీ, ఈ రోజు ఆమె పడిన కష్టాలు, ఆమె ఒక మంచి ఉద్దేశంతో ఏదో ప్రజలకు మంచి చేయాలని చెప్పి వస్తుంటే ఖచ్చితంగా తెలుగుదేశం కూడా స్వాగతిస్తుంది. సో వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ పర్సనల్ అగేన్స్ట్ హర్. సో ఆమె పడిన కష్టానికి ఒక విధంగా న్యాయం జరగలేదు ఆమెకి అనే భావన అందరిలో ఉంది. సో మేము కూడా పర్సనలీ వి ఫీల్ ద సేమ్. సో షర్మిల గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఫైట్ చేయాలని అని అనుకుంటున్నారు. ఆమె అదే డైరెక్షన్ లో పోతా ఉందండి. సో మేము అనుకోవడం కాదు, ఆ డైరెక్షన్ మనకు కనపడతా ఉంది. ఎందుకంటే నేను ఇంతకు ముందు మీకు చెప్పిన ఇన్సిడెంట్స్, ఏ విధంగా ఆమెను ఇబ్బంది పెట్టినారు, ఏ విధంగా ఆమెని అసలు లిటరల్ గా ఇంకా గొంతు పిసికినంత పని చేసినారు. సో అది చేయకుండా, ఫిజికల్ గా చేయకుండా. సో అంత అనుభవించిన తర్వాత కూడా జనరల్ గా మనుషులు ఆ దెబ్బలు తట్టుకొని నిలవడం కష్టం. ఈ రోజు ఆమె నిలిచి ముందుకు పోతుంది అని అంటే ఖచ్చితంగా ఒక సంకల్పంతో పోతా ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఒక పాఠం నేర్పించేదానికి ముందుకు పోతా ఉంది. అదే విధంగా వాళ్ళ నాయన ఆశయాల ప్రకారము ఎంతో కొంత సేవ ఆంధ్ర రాష్ట్రానికి చేస్తాము అనే ఉద్దేశంతో ముందుకు పోతున్నట్టు నాకు అనిపిస్తా ఉంది. సో ఆమె జగన్మోహన్ రెడ్డి గారితో ఫైట్ చేయాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లాట్ఫామ్ కాంగ్రెస్ కంటే ప్లాట్ఫామ్ తెలుగుదేశం బెటర్ కదా? ఖచ్చితంగా తెలుగుదేశం వుడ్ హావ్ బీన్ ఎ బెటర్ ప్లాట్ఫామ్. కానీ వారి చాయిస్ ఏంది అని అంటే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు టైం నుంచి కూడా తెలుగుదేశము అండ్ ఆ ఫ్యామిలీస్ ఆపోనెంట్సే. సో వారు ఆ పాత రాజశేఖర రెడ్డి గారి లెగసీ వారు క్లెయిమ్ చేస్తున్నారు గనక, బహుశా చనిపోయిన కాంగ్రెస్ పార్టీలోకి పోయినా గానీ నా కసి, నా పనితనంతో నేను ఏదైనా డిఫరెన్స్ చేయగలుగుతానేమో అని చెప్పి వారు నమ్ముంటారు. కానీ మీరు అడిగిన ప్రశ్న అద్భుతమైన ప్రశ్న. అదే టీడీపీలో వచ్చుంటే ఆమెకి ఇంకా బెటర్ ప్లాట్ఫామ్ ఉండుండేది, ఇంకా బెటర్ డిఫరెన్స్ చేయగలిగుండేది. సో ఆ హిస్టారిక్ డిఫరెన్సెస్ వల్ల వారు ఆ స్టెప్ తీసుకుంటుంటారేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. సో అంత రైవల్టీ ఉన్న ఫ్యామిలీస్ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసిన సందర్భాలు చూస్తున్నాం. ఈవెన్ మీ ఫ్యామిలీ, దివాకర్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ దశాబ్దాలుగా కాంగ్రెస్ నంటి పెట్టుకున్న ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు పనిచేస్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ నుంచి ఏమైనా అప్రోచ్, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అటువంటి ఇండికేషన్ ఏమైనా షర్మిలకు పంపించారండి? వాస్తవంగా నాకు ఐ హావ్ నో ఐడియా. బట్ అది నేను ఐ కెనాట్ కామెంట్ అండి, ఎందుకంటే వాస్తవంగా నాకు తెలియదు. ఎందుకంటే బీయింగ్ అన్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నేను స్పెక్యులేటివ్ గా చెప్పకూడదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మై స్టేట్మెంట్ విల్ బి పార్టీ స్టేట్మెంట్ కనుక.